హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పెడంత మనసు గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్లో శైలేంద్ర, వసుధారలు ఫణీంద్ర ఇంటికి వెళ్తారు. అక్కడే వారితో మాట్లాడుతూ మను పంపిన నోటీసుల గురించి వివరిస్తారు. అది విని అంతా షాక్ అవ్వగా దేవయాని ఫైర్ అవుతుంది. అలా ఎలా చేస్తాడంటూ అడుగుతుంది. అసలు కాలేజీ కష్టాల్లో ఉందని తెలియడం ఏంటి? అప్పుడే మను ఎంట్రీ ఇవ్వడం ఏంటని అంటుంది. అసలు ముందు నుంచి మను మీద నాకు డౌట్గానే ఉందంటూ వివరిస్తుంది. అలాగే దత్తత కార్యక్రమం అలా జరిగిందే కావచ్చని శైలేంద్ర అనగా, లేదని తానే కావాలని చేయించుకోవాలనుకున్నట్లు మహేంద్ర చెబుతాడు. ఆ తర్వాత దేవయాని మాట్లాడుతూ దత్తత జరగకపోవడం మీకే మంచిది అయిందని చెప్పుకొస్తుంది. మనను దేవయాని చాలా మాటలు అంటుండగా నాకు కోపం వస్తుందమ్మా అంటూ మహేంద్ర వసు చెవిలో అంటాడు. ఆగండి మామయ్య, కాస్త ఓర్చుకుంటేనే మనం అనుకున్నది చేయగలమని చెబుతుంది. అంతలోనే దేవయాని ఆపుతాడు ఫణీంద్ర. మేం మాట్లాడతాంగా దాని గురించి అంటూ ఫణీంద్ర శైలేంద్ర దీని గురించే నీవిలా డల్గా ఉన్నావా అంటూ ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత నువ్వు మనును ప్రశ్నించావా అనగా చెడామడా తిట్టానని, తాను మాత్రం నోటీసులు కాన్సిల్ చేయనని చెప్పినట్లు వివరిస్తుంది. నాకిదంతా నిజం అనిపించట్లేదని, శైలేంద్ర మాటలు నమ్మాలనిపించట్లేదని ఫణీంద్ర అంటాడు. మను చాలా మంచివాడని, ఇలాంటోడు ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేడని చెబుతాడు. నోటీసులు ఇచ్చారు కదా, మరి ఏం చేయాలనుకుంటున్నారని మహేంద్రను అడగ్గా ఏమో తెలియట్లేదు అన్నయ్య అంటూ చెబుతాడు. ముందు మను పోలీస్ కస్టడీ నుంచి బయటకు వస్తే కాలేజీని జప్తు చేయకుండా ఆపొచ్చని అంటాడు. అతడిని బయటకు తీసుకువచ్చేందుకు ఎంత దూరమైన వెళ్దామని ఫణీంద్ర అనగా సరేనని అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత వసు, మహేంద్ర, అనుపమను మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మనును వాళ్లు తిడుతుంటే అనుపమను ఈ విషయంలో కలగజేసుకోవద్దని, నీకున్న భయం వల్ల మేం చేసే పని కూడా చేయలేం అంటూ చెప్పుకొస్తాడు. అయినా నీకున్న భయం వల్లే నీవు చెప్పలేవు కదా అంటాడు. మనకు తన తండ్రి గురించి తెలిస్తే ఏమవుతుందోనని, చెప్తే ఏం జరుగుతుందోనని ఊరుకున్నావంటూ వివరిస్తుంది. అసలు దీనికి సంబంధం ఏంటంటూ అనుపమ అనగా రెండింటికీ సంబంధం ఉందని వివరిస్తాడు. మేం వేసిన ప్లాన్ వల్ల రాజీవ్ దొరికి మను ఇంటికొస్తే ఓకే, లేదంటూ ఇంకో ప్లాన్ వేసి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని అంటాడు. కాని నీలా భయపడి ఇలా తప్పించుకుని తిరగం అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర అగ్గి పుల్లలు గీకి పారేస్తూ ఓ చోట కూర్చుని కనిపిస్తాడు. ఎండీ పదవి ఇస్తానని మను అన్న మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. డాడీకి కూడా విషయం తెలిసిందని, నేనిప్పుడు ఏం చేయాలని మనస్సులో అనుకుంటాడు. ఇంకా నయం, ఆ మనుగాడు నాకిచ్చిన డీల్ గురించి చెప్పలేదు. చెబితే నా పరిస్థితి ఏమయ్యేదో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దేవయాని కొడుకును చూసి అక్కడకు వస్తుంది. రాజీవ్ ఎక్కడున్నాడని అడగ్గా వాడా అంటూ అసలు విషయం చెప్పబోతాడు. కాని అంతోలనే గుర్తు తెచ్చుకుని వాడు చనిపోయాడు కదా, ఇంకెక్కడున్నాడంటూ కవర్ చేస్తాడు. కానీ దేవయాని మాత్రం రాజీవ్ గురించి నా దగ్గర నీవేదో దాస్తున్నావంటూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను సీరియస్ గానే అడుగుతున్నాను, చెప్పు అంటాడు. అంతలోనే ధరణి వచ్చి ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారని అంటుంది. ధరణి నేనేసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నానని, ఓవర్ చేయకని చెబుతాడు. కానీ ధరణి మాత్రం ఆపకుండా ఏడుస్తూ నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నాడని అంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు కుర్చీ మోజు తప్ప ఇంకేం లేదని దేవయాని అనగా అసలు ఆ రాజీవ్ విషయం ఏంటో నాకు చెప్పు అంటూ అడుగుతుంది. కానీ శైలేంద్ర మాత్రం నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నానని, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చెప్పుకొస్తాడు. నువ్వు చాలా మారిపోయావు, నీకిది న్యాయం కాదంటూ దేవయాని అనగా నీకు తెలియకుండా నేనేం చేశానని శైలేంద్ర అంటాడు. టైం చూసి చెప్పాలనుకున్నానని అంటాడు. కాని దేవయాని మాత్రం విషయం ఏంటో చెప్పు అంటూ అడుగుతూనే మామయ్య రెడీ అయ్యారా, కాలేజీకి ఆలస్యం అవుతుందని వసు అంటుంది. బాగా నటించి
శైలేంద్రను త్వరగా నమ్మించి మనును బయటకు తీసుకురావాలని అంటుంది. నీవు కూడా ఏ పొరపాటు జరగకుండా చూసుకో అంటూ వివరిస్తాడు. శైలేంద్ర వేలితోనే రాజీవ్ కన్ను పొడవాలని అంటుంది. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొరికిపోతామని, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొస్తాడు. ఇలా ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.